పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, వారి యొక్క ఫలితాలు, ఆచరించదగినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం తెలుసుకుందాం. ఈ 10 రోజులలో మేషరాశి వారు ఏమైనా అద్భుతాలు సృష్టించబోతున్నారా, లేదా ఉద్యోగపరమైన సమస్యలు ఏమైనా ఎదుర్కోబోతున్నారా, ఆరోగ్యపరమైనటువంటి భంగాలు కలుగుతున్నాయా, ఏ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయం పరిశీలిద్దాం. ప్రధానంగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మేషరాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క వీక్షణం కూడా డైరెక్ట్గా మేషరాశి మీద ఉంటుంది. కాబట్టి వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయమే. అలానే వివాహపరమైనటువంటి విషయాలలో ముందుకు వెళ్ళటానికి కూడా అనుకూలంగా మారుతుంది. కానీ ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి, ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి. ప్రధానంగా ద్వితీయ స్థానాధిపతి 7వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి 5వ స్థానంలో సంచరించేటప్పుడు వివాహపరమైనటువంటి విషయాలలో అనుకూలత పెరుగుతుంది. ప్రధానంగా తీసుకుంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి శుభవార్తలు వినే అవకాశం కలుగుతూ ఉంటుంది. అలానే గృహంలో శుభకార్యాలు చేయటం కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. 5వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. ఇక్కడ 21వ తేదీ ఏమిటి ఆ రోజు ప్రత్యేకత అంటే 21 నుంచి మనం చెప్పుకుంటున్నాం. 21వ తేదీ మహాలయ అమావాస్య. మహాలయం అంటే ఇది పితృపక్షం. మన వంశంలో ఎవరైనా సరే పూర్వీకులు పెద్దవాళ్ళు కనుక గతించినట్లయితే, కాలం చేసినట్లయితే వాళ్ళని స్మరించుకోవాలి, వాళ్ళకి పితృతర్పణాలు ఇవ్వాలి. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో ఈ పితృదోషం అనేటటువంటిది కలుగుతుందో అటువంటి వారు ఖచ్చితంగా పెద్దవాళ్ళను స్మరించుకోవాల్సిన రోజు. కాబట్టి 21వ తేదీ ఖచ్చితంగా మన ఇంట్లో గతించినటువంటి పెద్దవాళ్ళను స్మరించుకోవటం, వారికి సంబంధించినటువంటి శ్రాద్ధ కర్మలు కానీ పిండ ప్రదానాలు కానీ చేయటం వలన పితృదోష నివారణ జరిగి మంచి ఫలితాన్ని పొందుతారు. తరువాత మరొకటి ఏమిటంటే మీ జన్మరాశికి 5వ స్థానాధిపతి అయినటువంటి రవి 6వ స్థానంలో బుధుడితో కలిసి సంచరిస్తున్నాడు. విద్యార్థులు విద్యాపరమైనటువంటి విషయాలలో అడుగులు ముందుకు పడక వెనక్కు పడుతూ ఉంటాయి. ఏదో శక్తి వెనక్కు లాగుతున్నదా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ప్రధానంగా తీసుకుంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కూడా సమస్యల యొక్క తీవ్రత కొద్దిగా ఈ 21వ తేదీ నుంచి పెరిగే అవకాశం ఉంది. 21వ తేదీ నుంచి వీరికి ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి అనుకూలత మాత్రమే ఉంటుంది. సాధ్యమైనంత వరకు సమస్యలు అనేటటువంటివి చాప కింద నీరులాగా ప్రవేశిస్తూ ఉంటాయి. కాబట్టి చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వ్యవహరించడం అనేటటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన. అలానే 6వ స్థానంలో సంచరించేటటువంటి రవిబుధ గ్రహాల యొక్క కలయిక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందిని కూడా కలిగిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మేషరాశి వారు అత్యంత జాగ్రత్తలు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ మరొక మేషరాశి వారికి ఉండేటటువంటి ఒక శుభవార్త ఏమిటంటే కమ్యూనికేషన్స్ అనేటటువంటివి చాలా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. అంటే మీ మనస్సులో ఉన్నటువంటి భావాన్ని అవతలి వారికి తెలియజేయటంలో చాలా బ్రహ్మాండమైనటువంటి శక్తియుక్తులు ప్రదర్శిస్తారు. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి 21వ తేదీ ఉదయం నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఏ విధంగా ఉంది అంటే 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ సాయంత్రం 4:30 గంటల వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండం, అద్భుతం అనిపిస్తుంది. ఏదో ఒక తెలియనటువంటి శక్తి ముందుకు నడిపిస్తున్నదా అనేటటువంటి భావన కలుగుతుంది. ఏదైతే మనస్సు బలంగా కోరుకుంటుందో అదంతా దగ్గరకు వస్తూ ఉంటుంది. క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే చాలా జల్సాగా ఆనందంగా ఉండటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. 21వ తేదీ సాయంత్రం 4:30 గంటల నుంచి 23వ తేదీ రాత్రి 2:57 వరకు ఉండేటటువంటి సమయంలో ఏదో నిస్తత్వ నిస్తేజం కనిపిస్తూ ఉంటుంది.
అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మనకు శరదృతువు ప్రారంభమవుతుంది. అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఏమాత్రం మనస్సుకు కొద్దిగా ప్రతికూలంగా అనిపించినా సరే చక్కగా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనేటటువంటి మంత్రాన్ని మనస్సులో నిరంతరం గనక స్మరించుకుంటూ ఉన్నట్లయితే శరన్నవరాత్రుల్లో దేవీ శరన్నవరాత్రుల్లో మనము చేసేటటువంటి మంత్రపారాయణం బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. అలానే ఇక్కడ ఆరోగ్యపరంగా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కనుక ఉంటే జాగ్రత్తలు పాటించాలి. 23వ తేదీ రాత్రి 2:57 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3:24 వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబ సంబంధాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎవరైనా మన వాళ్ళు ఉన్నారు, పలకరించాలైంది, ఒకసారి హలో అంటాం అంటే సంబంధాలు నిలుపుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే అంటీ ముట్టనట్టుగా ఉండకుండా అందరినీ కలుపుకొని పోవాలనేటటువంటి తాపత్రయం ఉన్నటువంటి వారికి ఇది చాలా సువర్ణావకాశంగా మారుతుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మీకు అందినటువంటి కీలకమైన సమాచారంతో బహు ఆనందాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. 26వ తేదీ మధ్యాహ్నం 3:24 నుంచి 28వ తేదీ రాత్రి తెల్లవారుజామున 3:55 వరకు ఉండేటటువంటి సమయంలో విపరీతమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి, ఆర్థిక నష్టాలు కలుగుతూ ఉంటాయి, చికాకులు కలుగుతూ ఉంటాయి. కష్టం ఎక్కువ సుఖం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఏమిటి నాకు మాత్రమే ఉద్యోగపరంగా సమస్యలు కలుగుతున్నాయి, నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్నాను కదా, అయినా సరే నాకే ఎందుకు ఇలా కలుగుతుంది, ఏమిటి ఇంట్లో ఎప్పుడు ఎవరికి ఏదో ఒక రకమైన అనారోగ్యం కలుగుతూ ఉన్నది, ఎందుకు మా ఇంట్లోనే ఇలా ఎందుకు కలుగుతున్నది అంటే ఏదో ఒక సమస్య వెంటబడుతున్నదా అనేటటువంటి భావన ఇక్కడ మేషరాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక 28వ తేదీ రాత్రి తెల్లవారుజామున 3:55 నుంచి ఇక 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా మళ్ళా ఫుల్ జోష్ తోటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడా కూడా ఎలాంటి ఆటంకాలు అవాంతరాలు ఉండవు. బ్రహ్మాండమైనటువంటి శక్తియుక్తులు ప్రదర్శిస్తారు. సృజనాత్మకత పెరుగుతూ ఉంటుంది. అదృష్ట స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆకస్మికమైనటువంటి అదృష్ట యోగం కూడా ఇక్కడ మేషరాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది. వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కారం అయిపోతూ ఉంటాయి. అలానే పితృమూలకమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి రావాల్సినటువంటి విషయంలో చర్యలు వేగవంతమవుతూ ఉంటాయి. ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు కొద్దిగా లీగల్ పరంగా న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొంటూ ఉన్నారో, కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి 29వ తేదీ నుంచి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత అనేటటువంటిది కూడా పెరుగుతుంది. ఓవరాల్గా కనుక తీసుకుంటే మేషరాశి వారికి తీవ్రమైనటువంటి ప్రతికూలతలు లేకపోయినప్పటికీ చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నాయి. ఖచ్చితంగా నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి, అంటే దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రోజుల్లో మీరు శ్రీమాత్రే నమః అనేటటువంటి మంత్రపారాయణం చేసుకోవడం చాలా మంచిది. అమ్మవారికి బెల్లంతో తయారు చేసినటువంటి పొంగలి కనుక మీరు నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే ఆర్థిక సమస్యల నుంచి కూడా పూర్తిగా విముక్తులవుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు, గోచారంగా చెప్పినటువంటి ఫలితాలు ఎవరైతే వ్యక్తిగత జాతకంలో తీవ్రమైనటువంటి దోషాలుంటే అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.